మీనరాశి అక్టోబర్ 2023. మీనరాశి రాశి చక్రంలో చివరిది. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. మరి ఈ రాశి వారికి అక్టోబర్ 2023లో ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెలలో కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. గృహంలో విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. దూరపు బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు పెద్దల అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. సోదర వర్గం నుంచి ధన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశం రావచ్చు. ప్రభుత్వ పనికి సంబంధించిన వ్యక్తులకు కొన్ని పెద్ద బాధ్యతలు అప్పగించబడవచ్చు. మీరు విదేశాలకు వెళ్లాలనే కల నెరవేరుతుంది. మీకు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్లో తెలివిగా పెట్టుబడులు పెట్టాలి. మీ జీవితంలో ఒక మంచి భాగస్వామి ప్రవేశిస్తుంది. ఒంటరిగా ఉండేవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మీ భాగస్వామితో మీ మనసులోని మాటలను చెప్పగలుగుతారు. మీ కుటుంబంతో కలిసి విహారయాత్ర కూడా ప్లాన్ చేయవచ్చు. మొదటి వారంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనా మీనరాశి వారికి హెచ్చు తగ్గులుగా కొన్ని ఒడిదుడుకులను అధిగమించాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మీకు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వస్తుంది. మీరు అనేక ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి మీ జ్ఞానాన్ని వినియోగించండి. అది మీ కెరియర్ అయినా, మీ వ్యక్తిగత జీవితమైనా, మీ పిల్లలతో సంబంధం ఉన్న ఏదైనా, లేదా విధి యొక్క హస్తమైనా, మీరు ఈ ప్రయత్నాలన్నింటిలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో పాదాలకు గాయాలు, పాదాల నొప్పి, కంటి నొప్పి, కళ్ళలో నీరు కారడం, అధిక నిద్ర, ఊహించని ఖర్చులు, శారీరక సమస్యలతో కూడి ఉంటాయి. జాగ్రత్త వహించడం చాలా కీలకం. మీ కుటుంబంలో కొంత ఉద్రిక్తత, కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. మీరు పూర్వీకుల వ్యాపారం చేస్తుంటే తెలివిగా ప్రవర్తించాలి. ఈ సమయంలో కొన్ని సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. మధుమేహం లేదా రక్త సంబంధిత సమస్యలు ఉండేవారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఎంతటి వారినైనా అద్భుతమైన వాగ్దాటితో ఆకట్టుకుంటారు. కొన్ని వివాదాల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమై ఊరట చెందుతారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. రెండవ వారంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ధనాదాయం బాగుంటుంది. వారసత్వ లేదా భూలాభం ఏర్పడుతుంది. వ్యాపార వ్యవహారాదులలో ఆశించిన దానికన్నా ఎక్కువ ధనప్రాప్తి లభిస్తుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. వేడుకల్లో పాల్గొంటారు. కొన్ని నిర్ణయాలను చివరి నిమిషంలో మార్చుకుంటారు. దానివలన లాభపడతారు. 16, 17, 18, 19 తేదీలలో అధిక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. లోహ సంబంధ వ్యాపారాలు ప్రారంభించకూడదు. ఈ మాసంలో చేసే మిగిలిన వ్యాపార పెట్టుబడులు లాభిస్తాయి. ఈ రాశివారు ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు పొందుతారు. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ కాలంలో మీకు ఆకస్మిక లాభం వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉపాధి అవకాశాలు వస్తాయి. భూ నిర్మాణానికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. అయితే కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు ఈ సమయంలో మీ పురోగతికి ఆటంకం కలిగిస్తాయి. సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులతో పర్యాటక ప్రదేశానికి విహారయాత్రకు ప్లాన్ చేస్తారు. ప్రేమ సంబంధాలలో పరస్పర నమ్మకం, సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ ప్రేమ భాగస్వామితో సంతోషకరమైన క్షణాలు గడిపే అవకాశాలు మీకు లభిస్తాయి. మీ వైవాహిక జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. మీ పిల్లల వైపు మనస్సు గురించి కొంచెం ఆందోళన చెందుతుంది. వ్యాపార మరియు వృత్తి ఆధారిత జీవనదారులకు ఆశించిన లాభాలు వస్తాయి. ధనాదాయం బాగుంటుంది. వంశ గౌరవం పెంచుతారు. ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యక్తిగత జీవనంలో మాత్రం సమస్యలు కొనసాగుతాయి. ఉద్యోగంలో ఉత్సాహపూరిత వాతావరణం ఉంటుంది. గృహ మార్పిడి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆపదల నుంచి తప్పించుకుంటారు. మీ విరోధులపై విజయం కోసం నీతి నియమాలు పక్కన పెట్టేస్తారు. విజయానందం కోసం ఎంతటి వ్యయానికైనా సిద్ధపడతారు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇతరుల సమస్యలు సైతం పరిష్కరించి ప్రశంసలు అందుకుంటారు. సోదరులతో మరింత సఖ్యత నెలకొంటుంది.
ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలం. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో పని భారం తొలగుతుంది. 3వ వారంలో ఈ రాశివారి గోచారం పరిశీలించగా అన్ని విధాలా అనుకూలదాయకమే. కార్యసిద్ధి, ధనలాభం ఉంటాయి. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఉన్నతిని చాటుకోవడానికి విపరీతంగా వ్యయం చేస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. విలువైన వస్తువులు అపహరణకు గురవుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. అధికారులకు హోదా మార్పు. ఉద్యోగస్తులకు పదోన్నతి. స్థానచలనం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. రిప్రజెంటేటివ్లు టార్గెట్లను అధిగమిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటుంది. న్యాయ, వైద్య, కంప్యూటర్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. విదేశీయానానికి పాస్పోర్ట్లు, వీసా మంజూరవుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య సాగుతుంది. వ్యవసాయ రంగాల వారికి పంట దిగుబడి బాగున్నా ఆశించిన గిట్టుబాటు ధర లభించదు. సంతాన విషయాలలో చక్కటి పుత్ర సంతాన లాభాలను, ఆర్థిక స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ పరంగా ఆశించిన విజయాలు పొందుతారు. మొత్తం మీద ఈ సమయంలో సంతృప్తికరమైన జీవితం ఏర్పడుతుంది. కుటుంబ శ్రమ, భారం తగ్గుతుంది. కుటుంబంలో సంతోషాలు, ఆనందకర సంఘటనలు ఉంటాయి. ఇతరులకు సలహాలు ఇవ్వగల స్థానంలో ఉంటారు. ఇతరుల సమస్యలను అతి సులువుగా పరిష్కరించగలుగుతారు. దైవ ప్రేరేపిత జ్ఞానం లభిస్తుంది. ఈ మాసంలో బహుకార్యాలు సాధించగలుగుతారు. చక్కటి మనోబలాన్ని ప్రదర్శిస్తారు. చివరి వారం ప్రారంభం నుంచి భోగభాగ్యాలు అనుభవిస్తారు. ఈ రాశి వారికి ఈ సమయంలో శుభప్రదంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ కుటుంబంతో కలిసి మతపరమైన ప్రదేశాన్ని సందర్శించవచ్చు. చాలా కాలంగా మీరు భూమి నిర్మాణం లేదా వాహనం మొదలైనవి పొందాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ మాసంలో మీ కోరిక నెరవేరుతుంది. ఉద్యోగులు కోరుకున్న స్థలంలో బదిలీ లేదా ప్రమోషన్ పొందుతారు. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే మీకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మీకు అదనపు ఆదాయ వనరులు వస్తాయి. వ్యాపారానికి సంబంధించి చేపట్టిన ప్రయాణం ఆహ్లాదకరంగా, లాభదాయకంగా ఉంటుంది. నెల చివరి వారంలో కార్యాలయంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. ఈ సమయంలో మీపై అదనపు పనిభారం ఉంటుంది. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన కొంత ఆందోళన ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వృత్తి జీవితంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. మీ సహోద్యోగులతో, బాస్తో మర్యాదగా మెలగాలి. అనవసరమైన వాదనలను నివారించడానికి ప్రయత్నించండి. కొత్త అవకాశాలు రావచ్చు. మీరు మీ కెరియర్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలనుకుంటే వాటిని అంగీకరించండి. మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. వృద్ధి కారణాల కోసం మరొక సంస్థకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. మీరు అక్కడ విజయం సాధించవచ్చు. ఈ కాలంలో పిల్లల కోసం ఎక్కువ ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు మరింత తరచుగా మారుతాయి. మీకు ఆందోళన కలిగిస్తుంది. ప్రారంభ దశలోనే నివారణ చర్యలు తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే దయచేసి వెంటనే శ్రద్ధ వహించండి. స్థూలకాయం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మీ ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. యోగా, ధ్యానం, వ్యాయామంతో మధుమేహం, రక్తపోటు వంటి రుగ్మతలను అదుపులో ఉంచుకోవచ్చు. ఇది మిమ్మల్ని శక్తివంతంగా, ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. వివాహిత జంటలు పరస్పర అవగాహన పెంచుకోవాలి. మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. ఇది బంధాన్ని పెంచుతుంది. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి సరైన భాగస్వామి దొరుకుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. డబ్బు విషయాల్లో సరైన ప్రణాళిక వేసుకొని మీకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోండి. కొన్ని అనుకోని ఖర్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు చాలా తెలివిగా ఉండాలి. గతంలో చేసిన పెట్టుబడులు సత్ఫలితాలను ఇస్తాయి. మీరు వ్యాపార విస్తరణకు వెళ్ళవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవారు మీ నిబంధనలపై స్పష్టంగా ఉండాలి. అప్పుడు ఇది మీ సంబంధాన్ని ప్రభావితం చేయదు. దీర్ఘకాలంలో మీకు ప్రయోజనం చేకూరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీ ప్రణాళికలను, కార్యాచరణను రహస్యంగా ఉంచండి. విద్యార్థులు కొత్త విషయాల అధ్యయనంపై ఆసక్తి చూపుతారు. మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. ఉద్యోగస్తులు బాధ్యతాయుతమైన పదవిని పొందే అవకాశం ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం కారణంగా ఆఫీసులో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. దానివలన సంతోషంగా ఉంటారు. మీరు కొన్ని శుభవార్తలు వింటారు. మీ జీవిత భాగస్వామికి కొంత సమయాన్ని కేటాయించండి. వారి అభిప్రాయాలను గౌరవించండి. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపార పర్యటనలకు సమయం చాలా మంచిది. ఆధ్యాత్మిక విషయాల వైపు మీ దృష్టి మరలుతుంది. మీరు ప్రారంభించే పనులకు మీ జీవిత భాగస్వామి మద్దతు సంపూర్ణంగా లభిస్తుంది. ఉద్యోగులకు చాలా ఉత్సాహంగా ఉంటారు. కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. ప్రమోషన్, బదిలీకి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇంట్లో వాతావరణం చాలా క్రమశిక్షణతో ఉంటుంది. మీరు మీ ఆలోచనలను మీ జీవిత భాగస్వామితో పంచుకుంటారు.
ఎప్పుడో పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందుతారు. మీకున్న సామాజిక సంబంధాలు మరికొంచెం బలపడతాయి. విద్యార్థులు తమ వృత్తిలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో మరింత కష్టపడడం ద్వారా ప్రయోజనాలు పొందుతారు. మరిన్ని మంచి ఫలితాల కోసం పరిహారాలు: విలువైన ధాన్యం, పంచదార, బియ్యం, పాలు మొదలగునవి బ్రాహ్మణులకు దానం చేయాలి. శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయాలందు పాలతో చేసిన మిఠాయిలు, కోవా మొదలగునవి స్వామివారికి నివేదన చేయాలి. దక్షిణావర్తి శంఖాన్ని శివ మరియు విష్ణువు ఆలయాలకు బహూకరించాలి. వీరి గృహంనందు దక్షిణావర్తి శంఖాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాలి. గ్రామనందు గల శక్తి దేవాలయాలందు శ్రేష్టమైన ముత్యాల హారాన్ని అమ్మవారి మూల విరాట్టుకు బహూకరించాలి. సువాసన గల పుష్పాలను, ఇతర సుగంధ ద్రవ్యాలను ఒక బుట్టతో సహా శివాలయంలో దానం చేయాలి. పలు రకాలైన సుగంధ పుష్పాలతో శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఉప్పు, పద్మాలు, పలు విధాలైన ఆకుపచ్చ రంగులో ఉన్న పండ్లు మరియు పుష్పాలు బుధవారం నాడు బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.